లో మీతో కలిసి దేవుని నామాన్ని గణపరచుటకు ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి జాన్సన్ అన్న గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ప్రాముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి మా ప్రియులు స్టాన్లీ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ అందరినీ ఈ రీతిగా కలుసుకోవడానికి కృప చూపించినటువంటి దేవునికే వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి గృహాల్లో ఈరోజు నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి ఒక కార్యం ఏదైనా ఉంది అంటే అది కేవలము ప్రార్థన మాత్రమే. మీరు గమనించినట్లయితే చాలా కుటుంబాల్లో చాలా మంది ఎంకరేజ్ అయ్యి చక్కగా దాదాపు ₹1,00,000, 50,000, 60,000 పెట్టి థ్రెడ్మిల్ కొంటా ఉంటారు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో థ్రెడ్మిల్ కొంటూ ఉంటారు. మొదటి 1, 2, 3, 4, 5 రోజులు థ్రెడ్మిల్ చేస్తారండి. దాని తర్వాత దాన్ని బకెట్ దండేస్తారు. చాలా గృహాల్లో మీరు గమనిస్తే థ్రెడ్మిల్స్ అనేటటువంటివి ఎవరు కూడా యూజ్ చేయరు అన్నమాట. అయితే థ్రెడ్మిల్ ఏ విధంగా అయితే కుటుంబాల్లో నిర్లక్ష్యం చేయబడుతుందో అదే రీతిగా మన కుటుంబాల్లో ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడే కార్యం ఏంటి అంటే అది కేవలము ప్రార్థన మాత్రమే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కుటుంబాల్లో సాతాను కుటుంబ ప్రార్థనను జరగనివ్వడు. ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థనలు జరుగుతాయో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడి అనేకులకి దీవెనకరంగా ఉంటాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా కొన్ని గృహాలను మీరు గమనించండి. ఆ గృహాలకు వెళ్ళినప్పుడు ఆ గృహాల్లో దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క నెమ్మదిని మనం చూడగలుగుతాం. కనుక ప్రియులరా, అయితే మీరు ధన్యులు. ఈ రీతిగా రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి మీరు నిర్ణయించుకున్నారు. అది కూడా ప్రార్థన అనే అంశాన్ని గురించి చక్కగా మరి ఈ కార్యక్రమం జరిగించబడడం అనేది నేను నిజంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి వారందరిని కూడా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 544 సార్లు ప్రార్థన అనే అంశము ప్రస్తావించబడింది. 221 ప్రార్థనలు రికార్డ్ చేయబడ్డాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ప్రార్థనలు పాత నిబంధన గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనంలో మొదటిసారిగా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభించబడింది. అయితే లాస్ట్ ప్రేయర్ ప్రకటన 2వ అధ్యాయము 25వ వచనంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేయబడ్డ ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకి జవాబిచ్చారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మలాకి 3వ అధ్యాయము 16వ వచనము. మలాకి అనే మాటకు అర్థము మై సర్వెంట్, మై ఏంజల్, నా సేవకుడు, నా దూత అనే అర్థం వస్తుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమున స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిన. గమనించిన ప్రియులరా, తన భక్తులు మాట్లాడుచుండగా, ప్రార్థన చేయించుండగా దేవుడు ఆలకిస్తాడు. రెండో మాట రాయబడింది, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటారో, దేవుని నామంలో ప్రార్థన చేస్తారో వారందరూ కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తోంది. ఈ రాత్రికాల సమయంలో ముగ్గురు చేసినటువంటి ప్రార్థన మీ జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి మాటగా ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 and verses 9. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఇక్కడ ఎబ్బేజు అనేటటువంటి వ్యక్తికి ఎవరు పేరు పెట్టారంటే తల్లి పేరు పెట్టింది. ఎబ్బేజు అన్న మాటకు అర్థం అక్కడే రాయబడింది. ఎబ్బేజు అన్న మాటకు అర్థము వేదన, దుఃఖము, కన్నీరు అనేటటువంటి అర్థాలు మనం తెలియజేస్తుంది.
ఎబ్బేజు కనినటువంటి సమయంలో తన స్థితి ఎటువంటిదో మనకు తెలియదు, తన పరిస్థితి ఎటువంటిదో మనకు తెలియదు. అందుకని ఎబ్బేజు పుట్టినప్పుడు ఆమె పడినటువంటి శ్రమ, ఆమె పడినటువంటి దుఃఖము, ఆమె పడినటువంటి వేదనను జ్ఞాపకము చేసుకొని తల్లి ఆమెకి పెట్టినటువంటి పేరేంటి అంటే ఎబ్బేజు అని పేరు పెట్టి. అయితే గమనించిన ప్రియులారా, ఎవరైనా తన్ని ఎబ్బేజ్ అని పిలిస్తే చాలా కోపం వచ్చేదేమో. ఎందుకంటే ఎబ్బేజ్ అనే మాటకు అర్థము వేదన, దుఃఖము, కన్నీరు కదండి. ఎవరికైనా నిక్ నేమ్ తో పిలిస్తే చాలా కోపం వచ్చేది. చిన్నప్పుడు నన్ను ఎవరు నల్లోడా అంటే నాకు చాలా కోపం వచ్చేది. ఎందుకంటే నా నిక్ నేమ్ అనమాట, నల్లగా ఉంటాం కాబట్టి నల్లోడా అంటే చాలా కోపం వచ్చేది. కొంతమందిని పొట్టోడా అంటారు, పొడుగోడా అంటుంటారు, లావుటోడా, బట్టతలోడా అంటారు కదండి. ఎవరినైనా కూడా ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్నప్పుడు ఎబ్బేజ్ పరిస్థితి ఏంటి అంటే చాలా దుఃఖముతో వేదనతో తల్లి కనింది కాబట్టి ఆ పేరు ఉంచడం జరిగింది. అయితే ఓ అద్భుతమైన విషయం చెప్తాను, గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ 10వ వచనంలో నుండి కొన్ని మాటలు నేను స్ప్లిట్ చేసి మీకు జ్ఞాపకం చేస్తానండి. 10వ వచనంలో ఎబ్బేజు చేసిన కార్యం ఏంటి అంటే, మొట్టమొదటి కార్యము ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నాడు. మొట్టమొదటి ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడంట. మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. మొరపెట్టాడు. ఎవరికి మొరపెట్టాడు అంటే తన స్థితిని పరిస్థితిని మార్చేటటువంటి దేవునికి మొరపెట్టాడు. ఎబ్బేజు చేసిన కార్యం ఏంటి అంటే ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకొని ఈ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని ఆయనకి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మొరపెట్టడం అంటే ఏంటి అంటే మూల్గులతో కూడుకున్నటువంటిది. ప్రార్థన చాలా రకాలు ఉంటాయండి. కన్నీటితో చేసే ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థన, మెలకుగా ఉండి చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మొరలతో కూడుకున్నటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, చెప్పుకుంటూ పోతే చాలా ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఎబ్బేజు దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఎబ్బేజు తనకేం కావాలో దానికోసం ప్రార్థన చేశాడు. కొంతమంది కొన్నిసార్లు ప్రార్థన కోసం ఎక్కడైనా నిలబడినప్పుడు, అమ్మ దేనికోసం ప్రార్థన చేయమంటే మీ ఇష్టం సార్ అంటారు. అమ్మ దేని కొరకు ప్రార్థన చేయమంటారంటే ఏదో ఒకటి చెప్తా ఉంటారు, ప్రార్థన చేయండి సార్ అంటారు. నాకు కలిగినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే నన్ను ఒక ఇంటికి ప్రార్థనకు పిలిచారు. వాళ్ళు పెద్ద ఇల్లు అండి, చాలా డూప్లెక్స్ హౌస్ అనమాట, బాగా డబ్బున్న ధనిక ఇల్లు అనమాట. ధనిక ఇల్లు, బాగా డబ్బున్న ఇల్లు అంటే నేనే కాదండి, ఏ సేవకుడైనా ఏం చేస్తాడు? పెద్ద ప్రార్థన చేస్తాడు కదండి. పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం కాబట్టి పెద్ద ప్రార్థన చేయాలి, అప్పుడే వాళ్ళు పెద్ద కానుక ఇస్తారు, అంతే కదా. నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా, దేని కొరకు ప్రార్థన చేయమంటారు అని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే మేము బిజినెస్ చేస్తున్నామండి, కాబట్టి మా బిజినెస్ కోసం ప్రార్థన చేయండి అని. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ బిజినెస్ ను ఆశీర్వదించండి, 30దింతలు 60దింతలు 100ంతలుగా ఆశీర్వదించండి ప్రభు అని చెప్పి ఆ బిజినెస్ కోసం నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసిన తర్వాత వచ్చేసేటప్పుడు వాళ్ళని అడిగాను, ఇంతకు మీరు ఏం బిజినెస్ చేస్తారండి అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా ప్రియులారా? మేము శవాల పెట్లు అమ్ముతామండి అన్నాడు. నేను ఏం ఆశీర్వదించండి ప్రభు అని ప్రార్థన చేశాను. వీళ్ళ బిజినెస్ అంటే ఏం బిజినెస్? జనాలు చస్తేనే వాళ్ళకి లాభం. ఒక 3 నెలల తర్వాత నాకు మాట జ్ఞాపకం చేశారు. ఏం జ్ఞాపకం చేశారంటే, సార్ మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారో లేదో, కరోనా వచ్చింది, బాక్సుల మీద బాక్సులు సేల్ అయిపోతున్నాయి సార్ అని. ఏమండి, అంతమంది చచ్చిపోవడం అనేది అది మంచి కార్యమా చెప్పండి? అయితే నాకు తెలియక వారిని అడగక నేను ప్రార్థన చేశాను. అప్పుడు ఒక విషయం కనుక్కున్నాను, ఎవరైనా ప్రార్థించమన్నారు అంటే దేని కొరకు ప్రార్థించాలి, ఏ కార్యం కొరకు ప్రార్థించాలి అనేటటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. అంతేకాని ఎవరు బట్టినా ప్రార్థన చేయండి అంటే మన ఇష్టాన్ని ప్రార్థించడం కాదు, కానీ వారి అవసరత ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. ఏం మొరపెట్టాడు అంటే ఫస్ట్ మాట అంటాడో, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, మొదటి మాట. రెండో మాట అంటాడు, నా సరిహద్దులను విశాలపరచు దేవా. మూడో మాట అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయండి. నాలుగో మాట అంటాడు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఎబ్బేజుకి ఏం కావాలో క్లియర్ గా ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడంటే, నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభువా, కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభువా. అయితే అద్భుతమైన మాట ఇక్కడ రాయబడుతుంది కదండి, నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎంత అద్భుతమైన మాట!
ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుని గురించి తెలుసుకొని మొరపెట్టినప్పుడు, ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి అతని మనవి చేసిన దానిని అతనికి దేవుడు ఏం చేశాడంట, అనుగ్రహించునని రాయబడి ఉంటుంది. గమనించండి ప్రియులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఇప్పుడు తిరిగి చదువుతాను చూడండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగుతుంది. ఎవరో ఒకరు స్పీకర్ ఆఫ్ చేయలేదండి, ఎక్కువ సౌండ్ వస్తా ఉంది. ఫ్లైట్ లో ఉన్నట్టుంది సౌండ్. దయచేసి మీరు మ్యూట్ లో పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. అరుణ్ గారు అనుకుంటాను, దయచేసి మ్యూట్ లో పెట్టండి. హలో అన్న, మ్యూట్ లో పెడతారన్నా. థ్యాంక్ యూ బ్రదర్. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఎబ్బేజు ఎప్పుడైతే పుట్టాడో తన స్థితి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందుకని తల్లి ఏమని పేరు పెట్టిందంటే, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టినా. అయితే ఎబ్బేజు చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రియులారా, తన స్థితిని పరిస్థితిని మార్చేటటువంటి దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఈ రాత్రి కాల సమయంలో తెలియజేసే ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా, నీ ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. నీ ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుని వస్తుంది. నీ ప్రార్థన నీ జీవితంలో గొప్ప మేలులు తీసుకుని వస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది గనుక పొన్నిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను నేను. మనకు తెలుసు యాకోబు అన్న మాటకు అర్థము మోసగాని. అయితే ఆ యాకోబు ఒక రాత్రి చేసిన అద్భుతమైన కార్యం ఏంటి అంటే, దేవుని పాదాలు పట్టుకొని ఒక మాట అడుగుతాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప. మామైన లాబాను పెద్ద కుమార్తెకి ఆస్తినిచ్చాడు, పనివారిని ఇచ్చాడు. రెండవ కుమార్తెకి ఆస్తినిచ్చాడు, పనివారిని ఇచ్చాడు. రెండింతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. అన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత చివరిగా అడుగుతున్నాడు యాకోబు ఏంటి అంటే, ఇవి కాదయ్యా ఆశీర్వాదం నువ్వు ఇచ్చేటటువంటిది. అందుకని సామెతలు 10లో ఒక మాట ఉంటది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము అధికము కాదు. నా మొట్టమొదటి మాట, ఎబ్బేజు ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థనను ఆలకించి తన కుటుంబంలో పుట్టినప్పుడు తనకున్న వేదన దుఃఖాన్ని తొలగించి తన సహోదరుల అందరికంటే కూడా ఘనము పొందిన వాడని బైబిల్లో రాయబడింది. రెండో మాట నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడినది. మీకోసం చదువుతాను చూడండి. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఎవరు ప్రార్థన చేశారు అంటే, యెహోషువ ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు అంటే, యెహోవాకు ప్రార్థన. జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. గిబ్యోనీయులకు ఉన్నటువంటి 5గురు రాజులు గిబ్యోనీలతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ టైంలో యెహోషువ గిల్గాల్లో ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రతి నెల యెరూషలేము వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. గిబ్యోను ప్రాంతానికి వెళ్ళాను, గిల్గాల్ ప్రాంతానికి వెళ్ళాను. ఇది జరిగినటువంటి సంఘటన ఏలా లోయ అంటారు. ఏలా లోయ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. తిరిగి రాబోతున్నటువంటి ఏప్రిల్ మాసం లేక మార్చి మాసంలో ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాం. యుద్ధం అంతా కూడా సమసిపోయింది కనుక తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాం. గిల్గాల్ నుండి గిబియోనుకు రావాలి అంటే ఆ రోజుల్లో 24 గంటల సమయం పడుతుందండి నడిచి రావాలంటే. ఈ రోజుల్లో మనం బస్సులో వెళ్ళాలంటే దాదాపు మనకి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఆ ప్లేస్ కి వచ్చేసే లోపల 5గురు రాజులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు అంటే డెడ్లీ ట్రైబ్ అంటారు. యుద్ధంలో యుద్ధ నీతి ఉంటుంది. యుద్ధ నీతి అంటే సన్సెట్ ఆఫ్ వర్క్ అన్నమాట. అంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు యుద్ధం చేయాలి. చీకట్లో యుద్ధం చేయకూడదు. యుద్ధంలో స్త్రీలని ముట్టుకోకూడదు. యుద్ధంలో చిన్నపిల్లల్ని ముట్టుకోకూడదు. యుద్ధ నీతి అంటారు. అయితే వీళ్ళకి అటువంటి నీతి, అటువంటి రూల్స్, నియమాలు ఏమి లేవన్నమాట. ఒకవేళ ఆ రాత్రి కానీ వదిలేస్తే ఈ 5గురు రాజులు గిబ్యోనీయుల్ని, యెహోషువని అందరూ కూడా హతమార్చేస్తారు. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కనుక యెహోషువ ప్రార్థన చేస్తాడు. సూర్యుడు 42,300 కిలోమీటర్ల వేగంతో పోతుంటాడు. చంద్రుడు మనం ఆలోచన చేసినప్పుడు గంటకి 37,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉంటాడు. భూమి ఒక సెకండ్కి అండి, ఒక నిమిషానికి కాదు, ఒక సెకండ్కి 30 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంటుంది. అయితే ఒక గంటకి భూమి 67,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. సూర్యుడేమో 42,300 కిలోమీటర్లు, చంద్రుడేమో 3,700 కిలోమీటర్లు, మన భూమి ఏమో 67,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. గమనించండి, ఎంత వేగంతో ఒక కక్షలో తిరుగుతుంటే ఒక్కసారిగా ఆగిపోయినట్టు ఏమవుతుంది చెప్పండి? కాస్మిక్ డిజాస్టర్ ఏర్పడుతుంది. ఒకటొకటి
గుద్దుకొని మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అయితే గమనించండి, యోబు ఒక మాట అంటాడు, శూన్యములో ఈ భూమిని నువ్వు వేలాడదీసితివి ప్రభువా అంటాడు. సూర్యుడు నువ్వు కక్షలో ఉంచావు ప్రభు, నువ్వు దాన్ని వేలాడదీసినావు ప్రభు అంటాడు. దావీదు అంటాడు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా అంటాడు. అయితే గమనించండి, యెహోషువ ఎప్పుడైతే యెహోవాకు ప్రార్థన చేసినో దేవుడు యెహోషువ ప్రార్థనను ఆలకించి దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? సూర్య చంద్రులను ఆపిన మాట రాయబడింది. ప్రార్థన అంత శక్తివంతమైంది. మీ వ్యక్తిగత ప్రార్థన ఈ రోజు ఎలా ఉంది? మీ కుటుంబ ప్రార్థన ఈ రోజు ఎలా ఉంది? దేవుని సేవకుడికి ఒక మాట నేను అడుగుతూ ఉన్నాను, మీ కుటుంబంలో మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? మీ కుటుంబంలో మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటది, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తిగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అంటే ఆయనలో కూడా అనుమానం ఉందేమో నాకు తెలియదండి. మన వంటి మనుషుడే అంటే ఒకవేళ ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలియదు. అయితే మన వంటి మనుషుడై ఉండి కూడా ఆయన ఎట్లా ప్రార్థన చేశాడు అంటే ఆసక్తితో ప్రార్థన చేశాడంట. మన ప్రార్థనలు ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. రీసెంట్ గా నేను వెస్ట్ గోదావరి సైడ్ ఒక చర్చికి వెళ్ళానండి. చాలా పెద్ద సంఘం అండి, చాలా పెద్ద సంఘం. మెసేజ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, పాటల కోసం ఒక ఆమె ప్రార్థన చేసింది, 15 నిమిషాలు చేసిందండి. ప్రసంగానికి ముందు ప్రార్థన అన్నారు. నేను కూడా టెన్షన్ గా ఎప్పుడు ప్రసంగం ఇస్తారా అనుకుంటే ఆమె 20 నిమిషాలు చేసి, ఒక్కరు ఎవరన్నా ప్రార్థన అంటే నాకు నిద్ర వచ్చేస్తా ఉంది. 15-20 నిమిషాలు చేస్తా ఉన్నాను. నేను ప్రసంగానికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, ఈ రోజు ప్రార్థన చేసినటువంటి వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా మీ గృహాల్లో ఈ విధంగా రోజు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు గొప్పగా ఆశీర్వదించబడతాయన్న. మైక్ లో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారండి, గంటల తరబడి కాదండి. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నేను ముగిస్తున్నాను. అపోస్తుల కార్యముల 12వ అధ్యాయము 5వ వచనం ఈ మాట రాయబడి ఉంటది, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మొదటి మాట జ్ఞాపకం చేసిన ఎబ్బేజు ప్రార్థన తన స్థితిని పరిస్థితిని మార్చివేసింది. యెహోషువ ప్రార్థన ఇశ్రాయేలీలకు గొప్ప జయాన్ని అనుగ్రహించింది. ఇశ్రాయేలీలు గిబ్యోను పక్షంగా ఉండి యుద్ధం చేసినప్పుడు దేవుడు ఆ మనవిని ఆలకించి, బైబిల్ ఒక మాట ఉంటది, ఒక నరుని మనవి వినిన అటువంటి దినము అందుకు ముందే గాని ఆ తర్వాతే గాని జరగలేదండి. ఎంత అద్భుతం కదండి. ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షింపకుండా చేశాడంట. సంఘం ప్రార్థన చేసింది. దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే చెరసాల తలుపుల్ని దేవుడు బద్దలు కొట్టాడు. దేవుడు నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వింటారా? ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెరసాల తలుపులు తెరవగలిగాడు కానీ ప్రార్థిస్తున్నటువంటి గది తలుపులు మడుగు తెరవలేకపోయాడు దేవుడు. పేతురు తలుపు కొడతా ఉన్నాడు. చిన్నది వచ్చి ఒక అమ్మాయి చూసి వెళ్ళి చెప్పింది, అయ్యా పేతురు వచ్చినట్టున్నాడు బయట అంటే, నువ్వు భ్రమపడుతున్నావమ్మా అనుకున్నారు. దేవునికి ఏది సులభమైంది? చెరసాల తలుపులు తెరవడం దేవుడికి సులభమైంది కానీ ప్రార్థిస్తున్నటువంటి ఆ గది తలుపులు దేవుడు తెరవలేకపోయాడు. ఈరోజు ప్రార్థించేటటువంటి వారు అనేక మందిని గురించి ఒక మాట చెప్తాను, గమనించింది. వారు పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటాడు. నాకు మొరపెట్టు వారికి, అందుకని వాక్యం తనకు మొరపెట్టు వారికి. విచిత్రమైన మాట, తనకు నిజముగా మొరపెట్టు వారికి అంటే 2 రకాల ప్రార్థనలు. మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారుగా ఉన్నారు. వారి పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నట్టు. చివరి మాట చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనంలో, ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని దావీదు కుమారుడ యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టినాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి పేరుందంటే ఆ వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, విశిష్టత ఉంటుంది ఖచ్చితంగా. యేసు ప్రభు ఎరికో పట్టణానికి వెళ్తున్న సమయంలో, ఎరికో పట్టణం అంటే ఓల్డెస్ట్ సిటీ అని ఉంటుందండి. ఎరికో సిటీకి చాలాసార్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాక ఖర్జూరం దొరుకుతుంది. ఫైనెస్ట్ డేట్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ప్రపంచంలో అక్కడ దొరికినంత ఖర్జూరం అంత శ్రేష్టంగా ఎక్కడ దొరకదు. అయితే మన ఇండియాలో దొరికేటటువంటి ఖర్జూరం గురించి ఏమంటారంటే, మీ ఇండియాలో దొరికే ఖర్జూరం మా దేశంలో గాడుదలకి వేస్తామండి అంటారు వాళ్ళు అక్కడ. నాకు విచిత్రం అనిపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. ఆ ఎరికో పట్టణంలో రోడ్డు పక్కన కూర్చున్న గుడ్డి భిక్షగాడైనటువంటి బత్తిమయి ఆ రోజు యేసు ప్రభు వెళ్తున్నాడు అని విన్నాడు. విని కేకలు వేయడం ప్రారంభించాడండి. కేకలు వేస్తూ ఉన్నాడు. ఊరకుండమని అనేకులు వానిని మనవి చేసిరని రాయబడ గద్దించడు గాని అరవద్దురాని చాలా మంది నోరుమై అరవద్దు, ఎందుకు అరుస్తున్నావు, ఆయనకి వినబడుతుంది అనుకున్నావా? ఆయన ఎంత పెద్ద వ్యక్తి ఆయన, ఆయన్ని నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడా? నీ పిలుపు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా?
ఆంధ్రప్రదేశ్లో కాదండి, భారతదేశంలో ఏ సేవకుడు కన్నా ఫోన్ చేసి లేకుంటే ప్రార్థన లైన్లో మీరు నిలబడుకున్నప్పుడు మీరు చెప్పే మాటలన్నీ చెప్తుంటే ముందు మీ తల మీద చేయబెట్టి పోయిరామ్మా అంటుంటారు తప్ప నువ్వు చేసే ప్రార్థన వినడానికి ఎవరికి టైం లేదండి. ఒక్క సేవకుని చెప్పండి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో నీకున్న సమస్య మొత్తం విని అవునా అమ్మా నీకోసం ప్రార్థన చేస్తానని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే టైం లేదండి. బిజీ, సేవకులు బిజీ, పాస్టర్లు బిజీ, సంఘాలు బిజీ, అందరు బిజీ. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా నేను బిజీగా ఉన్నానని దేవుడు చెప్పడం, అందుని బట్టి దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎన్ని గంటలు మాట్లాడుతా ఉన్నా నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నా. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ మొర దేవుడు వింటాడు, నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన విని దేవుడు తగ్గిన సమయంలో నీకు జవాబిస్తాడని దేవుడి సేవకుడుగా తెలియజేస్తా ఉన్నా. ఊరకుండుమని గద్దించిన కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసింది. ఎప్పుడైతే గద్దించారో, అపోజిషన్ వచ్చిందో, అరవద్దన్నారో, చేసిన కార్యం అనేది పిల్లలు ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించి. ఎప్పుడైనా నువ్వు మోకాళ్ళు లొంగినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతుంటే ఇంకా బలంగా కూర్చోవాలి. ప్రార్థనకి నీకు ఆటంకం కలుగుతుంటే ప్రార్థన విడిచిపెట్టకూడదు, ఇంకా విశ్వాసంతో మోకాళ్ళు లొంగాలి. ఒక మాట చెప్తాను వినండి. పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ సృష్టిని నిలిపారండి. మోషే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. ఏలి ప్రార్థించినప్పుడు వర్షింపకుండా ఉండి వీళ్ళందరూ సృష్టిని ఆపారు. గుడ్డివాడైన బత్తిమై సృష్టికర్తను ఆపగలిగాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరందరూ సృష్టిని ఆపితే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభుని ఆపేశాడండి గుడ్డివాడు. యేసు నిలచినది గమనించిన అద్భుతమైన మాట. ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు రా. అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా, అంటే ఎంత గట్టిగా అరుచుండాలి, ఎంత జన సమూహం ఆయనతో పాటు ఉన్నారు, బిగ్గరగా అరవడం ప్రారంభించి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదా, ఎవరిని బలవంత పెట్టొద్దండి, పిలవద్దండి. మీరు కూర్చొని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకరోజు నీ భర్త వస్తాడు, నీ బిడ్డలు వస్తారు, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దేవుడు ఈ మాటల్ని దీవించిన గాక. కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాడు, అయితే క్షమించండి. ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దండి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన మీ యొక్క కుటుంబాల్లో మెండైన దీవెనలు తీసుకుని వస్తుందని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. తలలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాకు మొరపెట్టుము నాయనా, నీకు ఉత్తరం ఇచ్చిందని సెలవిచ్చావు ప్రభా. ప్రార్థనల్లో ఆలకించి వాడు సర్వ శరీరుని ఎద్దకు వచ్చుదని ప్రభా వాక్యం సెలవిస్తుంది ఆయన. అందుకని శిష్యులు ఒక మాట అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి. ఈ రాత్రి ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారిపైన మెండైన దీవెనలు కుమ్మరించిన వాళ్ళు ప్రార్థన ఆలకించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.